హాయ్ గాయ్స్, నేను మీ గల్ఫ్ గాయ్ వచ్చేసాను కొత్త వీడియోతో. ఎప్పటిలాగే మనం అర్ధగంట ముందు లాగిన్ వచ్చేసాం డ్యూటీకి వెళ్ళడానికి. ఈరోజు నేను మీకు సాల్మియాలో ఆర్డర్లు బాగా వచ్చే ఒక మంచి ఏరియా, ఒక మంచి లొకేషన్ చూపించాలనుకుంటున్నాను. వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇది హవేలీ నుంచి సాల్మియా వెళ్ళే ఒక రూట్ అన్నమాట. సిగ్నల్స్ అనేవి బాగుంటాయి, కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. కువైట్లో బైకులు సిగ్నల్ క్రాస్ చేసినా కానీ ఫైన్లు ఏం పెద్దగా పడవు. కాకపోతే సిగ్నల్ క్రాస్ చేయడం అనేది మనకు చాలా రిస్క్ కాబట్టి సిగ్నల్ దగ్గర నిలబడతాము. డ్రైవింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది కువైట్లో. బైక్ డ్రైవింగ్ అనేది కార్లు చాలా వేగంగా వస్తూ ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. ట్రాఫిక్లో అయితే బైక్ 90% ఇబ్బంది ఉండదు. అది మీరు ఇప్పుడు ఎలాగో చూస్తారో మీకే తెలుస్తుంది. ఇలా మనం వెళ్తున్నప్పుడు చూసుకోవాలి, గుంతలు ఉంటాయి అక్కడక్కడ రోడ్లలో. కారు ఎంత దూరంలో ఉండే కానీ లైన్లో మనం ఇలా మధ్యలో దూరుకుంటూ ఫస్ట్కి వెళ్ళిపోతాము. ఫస్ట్కి వెళ్ళడం అనేది ఎంత ముఖ్యమో, ఫస్ట్ ముందు బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా ఆ కార్ల కన్నా ముందు వెళ్ళిపోవాలి. లేదంటే వెనకొచ్చే కొన్ని కార్లు స్పీడ్గా వచ్చి మనకు డ్యాష్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మనకు లక్కీగా ఈరోజు మనకు కొంచెం ఎండ తక్కువగా ఉంది, వేడి తక్కువగా ఉంది. డైలీ అయితే సాయంత్రం కూడా వేడి ఎక్కువగా ఉంటుంది. మీలో ఎవరు డెలివరీ బాయ్గా వచ్చినా కానీ కార్ అయినా బైక్ అయినా లాగిన్ అయ్యి మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు హైవేలో వెళ్ళడం వల్ల మనకి ఆర్డర్లు రావడం అనేది ఛాన్స్ తగ్గుతుంది. ఎందుకంటే మనం స్పీడ్గా వెళ్ళిపోతాం కాబట్టి ఆర్డర్లు వచ్చే ఛాన్స్ ఉండదు. అదే ఇలా మామూలు రోడ్లలో వెళితామంటే చుట్టూ ఉన్న రెస్టారెంట్లో ఎక్కడో ఒక చోట ఆర్డర్ వస్తుంది, మనం చిన్నగా వెళ్తూ ఉంటాం కాబట్టి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో ఆర్డర్ లేవు ఫ్రెండ్స్. కువైటీ వాళ్ళు చాలామంది బయట దేశాలకు టూర్లకు వెళ్ళారు. అందువల్ల ఆర్డర్లు అనేవి చాలా వరకు తగ్గిపోయి అంతంత మాత్రం ఆ ఆర్డర్లు మాత్రం పెడుతున్నారు. రైడర్లు ఎక్కువ మంది ఉండడం వల్ల ఆర్డర్లు అనేవి తగ్గిపోయినాయి. రోజుకు 5-10 రావడం కూడా చాలా కష్టమైపోయింది ఆర్డర్లు. అందువల్ల కొంచెం చూసుకొని చేసుకోవాలన్నమాట. ఈ 3 నెలలు అనేది ఎండాకాలం ఆర్డర్లు జరగడం చాలా తక్కువ ఉంటుంది. పైగా 11 గంటల నుంచి 4 దాకా రైడర్స్ని బ్యాన్ చేశారు. ఓన్లీ బైక్ రైడర్స్ని మాత్రమే బ్యాన్ చేశారు. కార్ల వాళ్ళు మాత్రం 24 గంటలు తిరగచ్చు, తోలచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బైక్ మాత్రం చూసుకొని తోలుకోవాలి. 11 తర్వాత బైక్ అనేది కువైట్ సిటీలో రోడ్ల మీద కనిపిస్తే పోలీసు వాళ్ళు బండి తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ మాత్రం రూల్ అంటే రూలేను. 11కు 1 నిమిషం దాటిన 4 లోపు 1 నిమిషం ముందు బయటికి వచ్చినా కానీ బైక్ రైడర్ అన్న వ్యక్తిని ఖచ్చితంగా వాళ్ళ బండి తీసుకెళ్ళిపోతారు. ట్రాఫిక్ సిగ్నల్ దాటినా కానీ ఎటువంటి పని పొరపాటు చేసినా కానీ ఖచ్చితంగా ఫైన్స్ అనేవి ఉంటాయి. రైడర్స్ కూడా కొన్నిసార్లు సిగ్నల్ క్రాస్ చేసిన పోలీసు వాళ్ళు చూస్తే ఫైన్లు వేస్తారు. కొన్నిసార్లు బండి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. భయంగా భద్రంగా తోలుకోవాలి, లేకుంటే ఇబ్బందులు పడతాము. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ పక్కనే సముద్రం ఉంది ఫ్రెండ్స్. సముద్రం పక్కన అరేబియన్ గల్ఫ్ రోడ్ అని చెప్పి ఒక రోడ్డు ఉంది, చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు అట్లా సూర్యుడు అటు సైడ్ ఉదయించేది బాగా క్లారిటీగా కనిపిస్తుంది. అందులో నుంచి ఎంతో వ్యూయింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం వెళ్తూ ఉంటే మన మీద అటువంటి ఆ సూర్యకిరణాల మీద పడుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఆ ఎండలో మనం బైక్ తోలుకుంటూ వెళ్తుంటే సూపర్గా ఉంటుంది, వర్ణించలేము ఆ వ్యూని. మనం ఇప్పుడు సాల్మియాకు రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. రీచ్ అయిపోయాము, వచ్చేసాము. ఇదే సాల్మియా. ఇక్కడ మనం అనుకున్న ఏరియా కూడా ఇదేను. అటు కొంచెం ముందు వెళ్తే బీబీ టవర్ అని ఉంటుంది. దానికి ఆపోజిట్లో షవర్మా షాకీర్ అని చెప్పి రెస్టారెంట్స్ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు చూడని పాయింట్ ఆఫ్ వ్యూ డెలివరీ బాయ్ జాబ్ని కువైట్ని చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం కాకుండా నార్మల్ టైంలో ఈ ఏరియాలో ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా 100% మీకు ఆర్డర్ వస్తుంది. ఎంతమంది ఉన్నా కానీ అందరిలో కల్లా మీకు కూడా ఆర్డర్ ఖచ్చితంగా వస్తుంది. ఈ ఎండాకాలం కొంచెం డౌట్ అనమాట, ఎందుకంటే ఆర్డర్ లేవు కాబట్టి కస్టమర్లు ఆర్డర్ పెట్టడం తగ్గిపోయినారు కాబట్టి
మనకు ఆర్డర్లు అనేది రావడం లేట్ అవుతుంది. అలానే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. కువైట్ లో జరిగే విషయాలను ఫన్నీగా, సీరియస్ గా ఎన్నో రకాలుగా చెప్పాము. చూసి ఆనందించండి. అండ్ యువర్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ బాయ్ ఈజ్ గల్ఫ్ గాయ్.